సహోదరి సహోదరులు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ను జాగ్రత్తగా పరిశీలనగా చదివినట్లయితే ఎక్కడైనా ఎవరైనా కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఒక్కసారి కూడా దేవుడు వారి ప్రార్థనను తిరస్కరించలేదు. అన్ని ప్రయత్నాలు నువ్వు చేశావు. ఈరోజు అన్నా వలె ఎందుకు కన్నీటితో ప్రయత్నం చేయకూడదు? ఫలించిన విన్నపము. ఆ విధంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏలి అనే యాజకుడు ఉండి అంటున్నాడు. ఏమన్నాడో చూద్దాం రండి. 1వ అధ్యాయము 17వ వచనము. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అయితే విచారించవద్దు. నువ్వు విచారిస్తున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతారు, మరలా ఏడుస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, విశ్వసిస్తున్నాము అని అంటారు, మరలా చింతిస్తూనే ఉంటారు, నిరుత్సాహపడుతూనే ఉంటారు. అందుకే భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ ఈ మాట అన్నాడు, బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎండ్ ఆఫ్ వరీ. బిగినింగ్ ఆఫ్ వరీ ఈజ్ ఎండ్ ఆఫ్ ఫెయిత్. నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వు నిరుత్సాహాన్ని పక్కన పెట్టేస్తావు. నువ్వు నిరుత్సాహానికి అవకాశం ఇచ్చినట్లయితే విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తావు. అనగా నిరుత్సాహపడేవాళ్ళు, నిస్పృహకు లోనయ్యేవాళ్ళు, డిప్రెషన్కి లోనయ్యేవాళ్ళు విశ్వసించలేరు. విశ్వసించేవాళ్ళు నిరుత్సాహానికి చోటు ఇవ్వరు. విశ్వాసము అనంటే అనుమానానికి తావు లేకుండా, నిరుత్సాహపడకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడో అని విశ్వసించటమే అసలైన విశ్వాసం. ఎప్పుడైతే వాగ్దానాన్ని పొందుకుందో, వినండి, ఆ రోజు నుంచి దుఃఖపడడం మానేసింది, ఆ రోజు నుంచి ఏడవడం మానేసింది, ఆ రోజు నుంచి విచారించడం మానేసింది. కడుపు నిండా భోంచేస్తుంది. ఎందుకని? నా దేవుడు నాకు పండంటి బిడ్డనివ్వబోతున్నాడు, నేను ఆరోగ్యవంతమైన తల్లిగా ఉండాలి. నా దేవుడు నాకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక తల్లిగా మానసికంగా నేను ధైర్యంగా ఉండాలి. నేను మానసికంగా బలహీనంగా ఉంటే నా బిడ్డకు మానసికంగా బలహీనత వస్తుందేమో. శారీరకంగా నేను బలహీనంగా ఉంటే నా బిడ్డ శరీరంలో బలహీనత వస్తుందేమో. ఎంత గొప్ప విశ్వాసం! నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే నీ క్రియల ద్వారా చూపించో నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అని. క్రియల ద్వారా తాను దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించింది. ఎప్పుడైతే అలా క్రియల ద్వారా దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా నిరూపించిందో, దేవుడు ఏం చేశాడో చూద్దాం రండి. ఆ తర్వాత వచనము. తరువాత వారు ఉదయమందు వేగిరమైన నేర్చి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీడిని అడిగితినని అనుకొని వానికి సమూయేలు అనే పేరు పెట్టెను. వినండి, పండని గర్భము, పగిలిన హృదయము, ఫలించిన విన్నపము. తను ఎప్పుడైతే దేవుని విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ విచారించటము, ఏడవడము మానేసిందో, దేవుడు తన విశ్వాసాన్ని ఘనపరుస్తూ ఘనమైన బహుమానాన్ని ఇచ్చాడు. ఎవరది? న్యాయాధిపతులందరిలో కూడా బహుశ్రేష్ఠుడు, చివరి న్యాయాధిపతి, శ్రేష్టమైన న్యాయాధిపతి, అద్భుతమైన యాజకుడు, ఓ గొప్ప ప్రవక్త. ఎవరు తెలుసా? సమూయేలు. ఎటువంటి జవాబిచ్చాడండి? శ్రేష్టమైన జవాబిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, దేవుని దగ్గర నుంచి నీకు శ్రేష్టమైన జవాబు కావాలా? కన్నీటితో ప్రయత్నించి చూడు. నువ్వు కన్నీటితో ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీకు జవాబు ఆలస్యం అవుతుందా? అయితే నీకు శుభవార్త, నీకు శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, పండని గర్భమో కొంతకాలమే, పగిలిన హృదయమో కొంతకాలమే,
ఫలించే సమయము దేవుడు అనుగ్రహించినప్పుడు నీ జీవితము ఆనందమే, మహానందమే. నీ జీవితము సంభ్రములతో నిండే సమయమే వచ్చిందండి. అన్నా జీవితంలో కన్నీరు కొట్టివేయబడిన దినము వచ్చింది. మోడు బారిన జీవితము చిగురించే సమయము వచ్చింది. దేవుడిస్తానన్నటువంటి వాగ్దానము తాను అనుభవించే సమయం వచ్చింది. ఎటువంటి కుమారునికి అందో తెలుసా? సమూయేలు జన్మించి సుమారు ఎంతకాలమైందో తెలుసా మీకు? అప్రాక్సిమేట్గా 3000 సంవత్సరాలు అయింది. 3000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా హన్నాకు దేవుడిచ్చిన బహుమానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ పెనిన్నా కుమారులను కన్నది, కుమార్తెలను కన్నది అడ్రస్ కూడా లేదండి. దేవుడిచ్చే బహుమానము శ్రేష్టమైంది. దేవుడిచ్చే బహుమానము తరతరములు నిలిచిపోయేదే. అట్టి అద్భుతమైన బహుమానాన్ని, జవాబును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, హన్నా జీవితము మోడు బారినట్టుగా కనిపించినప్పటికీ తను విశ్వాసంతో కన్నీటితో చేసిన ప్రార్థనకు నువ్వు జవాబిచ్చి తనను అవమానపరిచిన, నిందించిన, వేధించిన, ఏడిపించిన వ్యక్తులను అవమానముతో తల దించే విధంగా నువ్వు చేశావు తండ్రి. అలాగే మా ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు ఒకవేళ హన్నా మార్గం గుండా వెళుతున్నట్లయితే వారిని బాధించే, వేధించే, హేళన చేసే వారందరి తల వంచి నీ బిడ్డల యొక్క తల నాయన హెచ్చించి మీ నామాన్ని ఘనపరుచుకొని శ్రేష్టమైన జవాబును, సమాధానాన్ని సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహింపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.